ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాఫియా మీద పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. నిజంగా గత ప్రభుత్వం మద్యం మాఫియాకు పాల్పడిందా? కేవలం సొంత బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ప్రయత్నం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేదా అనే అంశం మీద క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు టీడీపీ నాయకులు ఎలవర్తి శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాట్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఈ ఇష్యూ మీద నేను మిమ్మల్ని టచ్ చేయడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ మద్యానికి సంబంధించి అసలు ఈ సిండికేట్ దీనికి సంబంధించి దీని మీద డిస్టిలరీస్ మీద మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అసలు నిజాలేంటి, వాస్తవాలేంటి, అబద్ధాలేంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. నిజంగా మద్యం మాఫియా జరిగిందా లేదా అంటే మీరేం చెప్పుకోవాలి? మద్యం మాఫియా, ఈ మద్యం మాఫియా అనేది ఇన్ జనరల్గా పత్రికలు వాడే పదాలు ప్రైవేటు వ్యాపారస్తుల మీద వాడుతూ ఉంటాయి. 2019, 2024 మధ్యకాలంలో చాలా తమాషాగా వీటిని ప్రభుత్వం మీద వాడాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అయితే అప్పుడు జరిగింది మద్యం మాఫియా కాదు, కానీ 2019, 2024లో మాత్రం జరిగింది మాత్రం ఖచ్చితంగా మద్యం మాఫియా అనే చెప్పాలి. ఆ పదం యాక్యురేట్గా ఆ 5 సంవత్సరాల కాలానికి వర్తిస్తుంది, నిస్సందేహంగా ఆ మాట చెప్పచ్చు. అయితే నేను ఈ సందర్భంగా మీ ఛానల్ ముఖంగా, జనచైతన్యం అనే ఛానల్ ముఖంగా నేను ప్రభుత్వాన్ని కానీ సిట్ అధికారులను కానీ వేడుకునేది కానీ కోరేది కానీ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కించపరుస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూపిస్తున్నారు. మీరు ఆయన 3,200 కోట్ల రూపాయలకి మద్యం కుంభకోణం జరిగిందని చెప్పి ఆయన అవమానపరుస్తున్నారు. ఆయన చిన్న స్థాయి వ్యాపారాలు చేయడు. ఆయన చేసే వ్యాపారం చాలా భారీగా ఉంటుంది. జరిగిన మద్యం కుంభకోణం కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది తప్ప మీరు 3,200 కోట్లకి కన్ఫైన్ అయ్యి ఆ దిశగా విచారణ చేస్తే ఆ విచారణ 10% అవుద్దు తప్ప 100% విచారణ చేసినట్టు మాత్రం కాదు. ఎందుకు కాదు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019, 2024 మధ్యకాలంలో 3,396 మద్యం షాపుల్ని ప్రభుత్వం నడిపింది. 3,396 ప్రభుత్వ మద్యం షాపులు నడిపితే మీరు చెప్పిన లెక్కలో ఒక షాపుకి 90 కోట్లు ఎంత వస్తుంది, 90 లక్షలు వస్తుంది సంవత్సరానికి. ఓవరాల్గా 5 సంవత్సరాల పీరియడ్కి ఒక షాపుకి 90 లక్షల రూపాయలు ఆయన మద్యం మాఫియా ద్వారా సంపాదించారనేది మీరు చెబుతున్నారు. ఆయన 90 లక్షల రూపాయల మద్యం వ్యాపారం మీద సంపాదించారని నేనైతే నమ్మట్లే. అది చాలా భారీ స్థాయిలో జరిగిన కుంభకోణం. అది 3,200 కోట్లు వస్తే గీస్తే ఇది కమిషన్ల రూపంలో మద్యం డిస్టిలరీస్నేమో మద్యం బ్రాండ్లకు సంబంధించిన కంపెనీలను బెదిరించి వసూలు చేసిన ధనం అయ్యడం తప్ప, వాస్తవంగా దీని లోపలికి లోతుగా కనుక పరిశీలించాలని కూడా నేను కోరుతున్నా. ఎన్డీపీఎల్ అయితే తెచ్చి అమ్మేశారు వీళ్ళు. ఎన్డీపీఎల్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా వితౌట్ అకౌంట్కి తీసుకొని వాటిని తీసుకొచ్చి లారీల ద్వారా డైరెక్ట్గా వైన్ షాపులో పెట్టి అమ్మేశారు. ఈ స్కాము లోతుగా వెళ్తే 40,000 కోట్ల నుంచి 50,000 కోట్ల మధ్యలో తేలుతుంది. ఇది ఒక్కటే ఓన్లీ మద్యం స్కామే 40 నుంచి 50,000 కోట్ల మధ్యలో తేలుతుంది. మీరు 3,000 కోట్లు 2,000 కోట్లు అని చెప్పి మాత్రం దయచేసి ఆయన అవమానపరచొద్దు. ఆయన చెయ్యి చాలా పెద్దది. ఆయనకి చిన్న 3,000, 2,000 కోట్లు చాలవు, అసలు ఆనందం. ఆయన 90 లక్షలకో 80 లక్షల రూపాయలకో ఒక వైన్ షాపు 5 సంవత్సరాల పీరియడ్లో సంపాదన అంటే ఆయన ఒప్పుకోరు. అసలు ఆ కాగితాల అంక కూడా ఆయన చూడడం. ఆయన చాలా పెద్ద చెయ్యి. కాబట్టి ఈ స్కాము 40,000 కోట్ల పైనే ఉంటుంది. దీనికి దిశగా లోతైన దర్యాప్తు జరపాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. డిస్టిలరీస్ నుంచి వీళ్ళు పాత డిస్టిలరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ తరిమేసి ఆ డిస్టిలరీస్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ డిస్టిలరీస్ ద్వారా ఓన్లీ కేవలం 40 బ్రాండ్లు మాత్రమే సప్లై చేశారు. ప్రధాన బ్రాండ్లన్నీ పక్కన పెట్టేసి సొంత బ్రాండ్లని ఎలివేట్ చేయడానికి గల కారణం, ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందంటారు? నిజంగా ఈ మధ్యమే తాగి చాలామంది కూడా అనారోగ్యాల బారిన పడి చనిపోయిన సందర్భాలు కూడా కోకొల్లలు అనమాట. అంటే దీని మీద కసిరెడ్డి అనే వ్యక్తి మీద కూడా విచారణకు రమ్మని కోరుతుంటే అతను రాకుండా గైరాజరు అవడం, నేను కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, మళ్ళీ వస్తానని చెప్పేసి కూడా దాటవేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ బ్రాండ్ల క్రియేటివిటీ ఎలా మొదలైంది?
ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, వాటి ఏంటండి, ఇవన్నీ చెప్పుకుంటూ రావాలంటే మీరేం చెప్తారు? మీరు అన్నది అక్షర సత్యం, నిజం ఇది. ఎందుకంటే 1924 మధ్యకాలంలో కేవలం 40 బ్రాండ్లు మాత్రమే అమ్మకం జరిగింది రాష్ట్రంలో. ప్రముఖ బ్రాండ్లన్నింటినీ తొక్కిపెట్టారు. కారణం ఏంటి అంటే వీళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వలేదునో, వీళ్ళు అడిగినంత కమిషన్లు ఇవ్వలేదునో, ఈ కారణాలతో తొక్కిపెట్టారు. తొక్కిపెట్టి వీళ్ళు సొంత బ్రాండ్లను తీసుకొచ్చారు. ఆ సొంత బ్రాండ్లు ఈ 40 బ్రాండ్లు. వీటిల్లో భారతరత్న, పరమవీర చక్ర ఇటువంటి పేర్లు కూడా పెట్టేవాళ్ళు మహానుభావులు. పెట్ల 3 క్యాపిటల్స్ ఇటువంటి పేర్లు పెట్టి జనాల్ని ఎలా ఆలోచన చేశారంటే వీళ్ళంతా గొర్రెలు, వీళ్ళకేం తెలియదు, మనం ఏం చేసినా కానీ మనం ఇచ్చే తాయిలాలకు ఆశపడో లేకపోతే ఇట్లకో మనకు ఓట్లేస్తారు అనేటువంటి తేలిక భావంతో ప్రజల్ని ఈ రకంగా మోసం చేశారు. ఇప్పుడు ప్రజెంట్ 300 బ్రాండ్లు రన్ అవుతున్నాయి. నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయినా కానీ 300 బ్రాండ్లు రన్ అవుతున్నాయి. ప్రజలు మద్యం సేవించే వాళ్ళు కూడా చాలా ఆనందంగా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు కొనుక్కొని వెళ్తున్నారు. అప్పుడులో వీళ్ళు అమ్మిందే బ్రాండ్ కూడా లేదండి. సింపుల్గా చెప్పాలంటే 150 రూపాయల క్వార్టరు, 160 రూపాయల క్వార్టరు, దానికి ఊరు పేరు ఉండదు, వాడు ఇచ్చిందే బ్రాండు. అంతే తప్ప 150 క్వార్టర్ అని అడగటమే తప్ప నాకు ఈ బ్రాండ్ కావాలని అడిగే పరిస్థితి లేదు ఆ రోజు. రేటు చెప్పడమే 150, 165, 185, 200 ఇలా రేట్లు చెప్పడమే తప్ప వీళ్ళు అంతకంటే బ్రాండ్ అడిగితే బ్రాండ్ అనే మాటే లేదు ఆ రోజు. వీళ్ళు ఇవాళ నా దగ్గర 300 బ్రాండ్లు నడుస్తూ ఉన్నాయి. వీటిని ఈ రకంగా చంద్రబాబు గారు ఒక పాలసీ తీసుకొచ్చి, ఆ పాలసీలో పాత రోజుల్లో ఏ రకంగా అయితే మద్యం సరఫరా ఉండేదో ఆ సరఫరా విధానంలోనే మళ్ళీ తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో అన్ని రకాల బ్రాండ్లు ఉంచారు తప్ప వాళ్ళ దోపిడీ చాలా తారాస్థాయిలో దోపిడీ జరిగింది. ఇవన్నీ కాకుండా మీరు ఒక ప్రశ్న అడిగారు నన్ను, ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారని. నా ఉద్దేశంలో అయితే ఆ పాపమే తగిలింది ఆయనకి. 6 లక్షల నుంచి 10 లక్షల మంది జనాభా చనిపోయారు ఈయన బ్రాండ్ల వల్ల. ఖచ్చితంగా స్పిరిట్ అమ్మారండి, పచ్చి స్పిరిట్ అమ్మేశారండి. ఆ రోజుల్లో పచ్చి స్పిరిట్ అమ్మేసి ఆ పచ్చి స్పిరిట్కి ఏదో పనికిమాలిన పేరు ఒకటి పెట్టేసి అమ్మేశారు తప్ప వీళ్ళు లిక్కర్ని డైరెక్ట్గా బాటిల్స్ మీద కూడా స్పిరిట్ అని రాసి ఉండేది. 6 లక్షల నుంచి 10 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఖచ్చితంగా. అందరూ ఆర్గాన్స్ దెబ్బతిని అనారోగ్యం పాలైపోయి ఆ తర్వాత అవసాన దశకి చేరుకోవటం, ఆ తర్వాత మరణం. ఆ ఉసురు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిలింది. దాని పర్యవసానమే ఈరోజు వైసీపీ ఇంత హీనస్థితికి దిగజారిపోవటం. ఈ పాపం ఇంతటితో వదలదు. ఈ పాపంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవుతారు. సార్, డిజిటల్ ఇండియా అనే పెద్ద ప్రచారం అయితే దేశవ్యాప్తంగా నడుస్తుంది. కానీ అక్షరాల మనం చూసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా అసలు అవకాశమే లేకుండా ఓన్లీ డబ్బు నగదు రూపంలో ఇచ్చే ఆ రోజున ఏదైతే మద్యం కొనుగోలు ఉందో అది తీసుకునే పరిస్థితి కదా. ఈ నగదంతా ఎక్కడికి వెళ్ళింది? నిజంగా ప్రభుత్వ అధికారిక లెక్కల్లోకి ఖజానాకి వెళ్ళిందా, లేదంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందా అంటే మీరేం చెప్తారు? ఇన్ జనరల్గా ఒక వ్యాపార సంస్థ ఇటువంటి రీటైల్ కౌంటర్లో, వైన్ షాపుల్లో 4 లక్షల రూపాయల వ్యాపారం జరిగితే 1,00,000 నుంచి 1,25,000 రూపాయల వరకు ఈ డిజిటల్ కరెన్సీ వస్తుంది, మిగతాది క్యాష్ వస్తుంది. దీని ప్రకారం అంచనా వేయగలిగితే మళ్ళీ రేపు పొద్దున భవిష్యత్తులో మనకి ఇబ్బంది అనే దురుద్దేశంతో వాళ్ళు ఈ డిజిటల్ కరెన్సీ అనేది లేకుండా అచ్చంగా క్యాష్ ట్రాన్సాక్షన్లే చేశారు. ఇదిగో డిజిటల్ కరెన్సీ పెడతామని చెప్పారు తప్ప పెట్టింది కూడా అదే కారణం. పెట్టకుండానే ఇదంతా నగదు రూపంలో ఎన్డీపీఎల్ తీసుకొచ్చి అమ్మి ఆ డబ్బుల్ని తాడేపల్లి ప్యాలెస్కి తరలించేశారు. దీంట్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారే, వేరే వాళ్ళు ఎవరికి లేదు. వీళ్ళంతా ఏదైనా ఉంటే ఊరికే నోటితో నాలుగుతో నాకిన వాళ్ళే తప్ప వీళ్ళందరూ జేబులో డబ్బులు పెట్టుకున్న వాళ్ళు అయితే కాదు నాకు తెలిసినంతవరకు. ఆయన ఇంకోళ్ళని కూడా తిన్నయ్యడు. ఆయన మనస్తత్వం ప్రకారం అయితే ఆయన ఇంకోటి ఎవరిని తిన్నయ్యడు, మొత్తం ఆయనే తినేస్తాడు. ఇది మొత్తం ఆయన ఇంటికే చేరింది. ఈ రాష్ట్రం ఇంత అధోగతి పాల్గొనడానికి కారణం ఏంటంటే ఆర్థిక శాస్త్రం ప్రకారం ఇక్కడ దోపిడీకి గురి చేసిన ఈ డబ్బుని ఆయన ఇతర దేశాలకు పంపించేయడంతో ఇక్కడ ఈ రాష్ట్రంలో ద్రవ్యలోటు వచ్చింది. ఆ ద్రవ్యలోటు రావటమే రియల్ ఎస్టేట్ రంగాలు కానివ్వండి, ఇతర రంగాలు కానివ్వండి అన్నీ కుదేలైపోవటం. ఆ డబ్బు లేకే ఆ డబ్బుకి కటకట పాలైపోయి ప్రజలందరూ ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలు చేపట్టిన వైసీపీ పార్టీని ప్రజలు అందుకే భూస్థాపితం చేశారు. ఇది ఈ ఒక్క విషయంలోనే కాదండి, తవ్వుకుంటా వెళ్తే రోడ్ల నాణ్యతలో కానివ్వండి, ఇతరత్ర ప్రాజెక్టుల నిర్మాణంలో కానివ్వండి, అన్ని రంగాల్లోనూ ఇదే రకమైన దోపిడీ. నాకేం వస్తుంది చూసుకోవడం, దాని ప్రకారం ఫండ్స్ రిలీజ్ చేయడం, ఆ ఫండ్స్ని మళ్ళీ కిక్ బ్యాగుల్లో తెచ్చుకోవడం.
ఇక ఇదే పాలసీ ఆయన చేసిందల్లా. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎక్కడ భూములు ఉన్నాయి ఏంటి అనేది కొలతలేసుకున్నారు ఆయన కాళ్ళతో నడిచి. ప్రజలందరికీ నెత్తిన చేతులు పెట్టాలి కాబట్టి అందరికీ నెత్తిన చేతులు పెట్టి దువ్వారు ఆయన. దువ్వి ప్రజలందరూ అమాయకంగా ఆయన ఏదో పగలదీస్తాడు ఎరగదీస్తాడని ఓట్లేస్తే మొత్తం రాష్ట్రాన్ని తుక్కు కింద దుమ్ము కింద కొట్టేసి వదిలేశాడు. అంటే వాస్తవం మాట్లాడుకుంటే ఇంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని మీరు అంటున్నారు. కానీ ఇప్పుడు వన్స్ పదవి నుంచి బయటకు వచ్చేసినాక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తర్వాత ఎంత డబ్బు ఉన్నప్పుడు డైరెక్ట్ ప్రైవేట్ ఫ్లైట్లలోనే తను బెంగళూరు కానీ లేకపోతే ఇతర దేశాలకు కానీ వెళ్ళి రావచ్చు కదా. ఒక సాధారణ పౌరునిలాగానే ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నాడు, సాధారణ ప్రయాణికుల్లాగానే ఆయన ఇచ్చేస్తున్నాడు కదా. దీన్ని ఎలా చూస్తారు మరి? ఆయన సాధారణ వ్యక్తిలాగా ఎక్కడ వెళ్ళాడంటే ఆయన సొంత హెలికాప్టర్లో పెట్టుకొని వెళ్తుంటే అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా సొంత హెలికాప్టర్ మాట్లాడుకొని వెళ్ళారు ఆయన. ఆయన మొన్న అనంతపురం జిల్లా కేసు జరిగింది ఏంటి ఇప్పుడు ధర్మవరం ఎక్స్ఎమ్మెల్యే మీద జరుగుతుంది కేసు. ఆ హెలికాప్టర్ డోర్ పగిలింది అనేది ఇదంతా ఆయన సొంతంగా బుక్ చేసుకున్న హెలికాప్టర్. ఆయన హెలికాప్టర్ పర్యటనలే చేస్తున్నారు. మీరేమి అపోపడపోకుండా ఆయన ఉన్న డబ్బుని ఆ రకంగానే ఎంజాయ్ చేస్తున్నారు. హెలికాప్టర్ పర్యటనలు సొంత చాప్టర్లోనే తిరుగుతున్నారు తప్ప ఆయన ఏమి రైళ్లు బస్సులు సాధారణ పౌరుల్లాగా ఏమి ఎక్కట్లేదు. ఆయన వాటిల్లోనే ప్రయాణం చేస్తున్నాడు. సార్, వంశీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అధికారంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడని మాటలేదు, అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టలేదు. నిజంగా ఆ వ్యక్తిని ఇంత మానసిక శోభకు గురి చేసి ఆ వ్యక్తిని ఇంత హింసిస్తున్న కూటమి ప్రభుత్వం నిజంగా అసలు మనసు లేదు, మానవత్వం కూటమి ప్రభుత్వానికి చచ్చిపోయిందని చెప్పేసి కొంతమంది నుంచి వస్తున్న ప్రశ్నలు. దీనికి మీరేం చెప్పారు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు కంట కన్నీరు చూసిన ఈ రాష్ట్రం ఆ రోజు తల్లడిల్లిపోయిందండి. దానికి ప్రప్రథమ కారణం వల్లభనేని వంశీ. ఇప్పుడు వల్లభనేని వంశీ కొడాలి నాని ఇప్పుడు ప్రజలు జాలి చూపిస్తున్నారని మీరు అంటున్నారు. నేనేమంటానంటే అది పగేం కాదండి. పగ కాదు, ప్రతీకారం కాదు. పగ ప్రతీకారం అయితే శుక్రవారం రాత్రి గోడ దూకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారు. శుక్రవారం రాత్రి జేసీబీలు పెట్టి ఇళ్ళు కూడగొడతారు. వాళ్ళ వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాపార సంస్థల మీద దాడి చేసి వ్యాపార సంస్థలు మూయిస్తారు. అవి పగా ప్రతీకారాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ కుటుంబం 80 సంవత్సరాల నుంచి బస్సులు నడుపుతుంటే ఆ బస్సుల్ని ట్రాన్స్పోర్ట్ పర్మిట్లు రద్దు చేసి ఆ బస్సుల్ని సీజ్ చేసి వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతాం పగా ప్రతీకారం. చీనీ తోటలో పంట భూముల్ని తగలబెడతాం, నరికేయటం అవన్నీ పగా ప్రతీకారం. పేక మీద కాలేసి గొంతు కోయటం పగా ప్రతీకారం. ఇవన్నీ వైసీపీ హయాంలో జరిగినాయి. ఈరోజు ఏది కూడా చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రక్రియ మీరు ఒక్కటి చూపించినా కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా నేను తలదించుకుంటాను. అటువంటిది జరగట్లే, అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి కూడా చట్ట ప్రకారమే శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి కూడా చట్ట ప్రకారమే శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళని ఎక్కడా కూడా వ్యక్తిగతంగా తీసుకొచ్చి ఇబ్బంది పెడతాం ఏం లేదు. ఇకపోతే మీరు అంటున్న కొడాలి నాని వల్లభనేని వంశీ వాళ్ళిద్దరి గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరు మైక్ పుల్లు. ఇదివరకు మనకి పేపర్ పుల్లు అనేవాళ్ళు. రాజకీయాల్లో పేపర్ పుల్ అంటే పేపర్కి ప్రెస్ నోట్ రిలీజ్ చేసేవాడు, బూతులు తిడతా అయ్యి చేస్తా అంటే అప్పుడు కూడా కొంత లిమిటేషన్స్ ఉండేవి. వీళ్ళిద్దరూ మైక్ పుల్లు. మైక్ పుల్ అంటే ఏంటంటే వీళ్ళిద్దరికి మైక్ పెడితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరికైతే తెలియదు. 4 మైకులు తీసుకొచ్చి పెట్టయితే ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పెడతా హీనంగా నీచంగా మాట్లాడేసే తత్వం ఉన్న వ్యక్తులు వీళ్ళు. ఆ ఏదైతే ఆ నోటు దోలు ఉందో ఆ నోటు దోలకే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న శిక్షలు కూడా. అంతే తప్ప వల్లభనేని వంశీ మీదో కొడాలి నాని మీదో ఎవరికి వ్యక్తిగతంగా లేదు. వ్యక్తిగతంగా ఉంటే ఇల్లు కూడగొడతాం, అర్ధరాత్రి తీసుకొచ్చి కిడ్నాపులు చేయడం తప్ప ఇప్పుడు కొడాలి నాని వంశీ కొడాలి నాని గురించో మాట్లాడాలంటే వంశీని అరెస్ట్ చేస్తారంట అంటే ఏం అరెస్ట్ చేస్తారంట చేసుకోమని చూద్దాం, నన్ను నానిని అరెస్ట్ చేయమను అంటాడు. నానిని అడిగితే నన్ను నా వంశీని అరెస్ట్ చేయమను అంటే ఈయన ఆయనకు తోడు ఆయన ఈయనకు తోడు తప్ప మేము సింగిల్గా పోరాడతాం అని చెప్పే ప్రసక్తి అయితే లేదు. మీరు చూసుకోండి, వాళ్ళ ఇంటర్వ్యూలు అన్నీ చూసుకోండి. ఈయన ఆయన లింక్ పెడతాడు, ఆయన ఈయనకి లింక్ పెడతాడు. అలా లింక్ పెట్టుకొని తిరుగుతారు తప్ప ఇద్దరు ఉంటే మేము ఇద్దరు బలం ఉంది. ఇవాళ ఒక ఆయన మరి టచ్ చేయండి చూద్దాం అన్నాడు, మరి టచ్ చేశారు. ఏం చూశాడు ఆయన? వెళ్ళి హాస్పిటల్లో పడుకున్నాడు. జగన్ గారు వచ్చాము వల్లభనేని వంశీ అందగాడు అన్నారు. మరి ఆయన ఏమందమో ఆయన అందం ఏంటో ఆయన వ్యవహారం ఏంటో ఇప్పుడు కనపడుతుందిగా. అలాగా వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు తెలుగుదేశం పార్టీ తీసుకునేది ఏంటంటే వాళ్ళు ఏ తప్పులు అయితే చేశారో ఆ తప్పులకే వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. ఆ తప్పులకు కూడా చట్టపరంగానే తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా రూల్ పొజిషన్ డివైడ్ చేసి ప్రవర్తించే వ్యక్తి కాదు. ఆయన ఏది చేసినా కానీ
రూల్ పొజిషన్కి లోబడి రాజ్యాంగబద్ధంగానే చేస్తారు తప్ప వీళ్ళకి మళ్ళీ ఎడాపెడా మాట్లాడేసి ఎడాపెడా వ్యవహారాలు చేసే వ్యక్తి కాదు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సార్.